హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంన చేరువచ్చిన మీ అందరి వందనాలు. దేవుని నామాన్ని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తొందరలో జాయిన్ సాక్ష్యం పెట్టించాలని యూట్యూబ్లో సిద్ధపడు. సరేనా? ఓకే, సిద్ధపడితే చక్కగా మీ సాక్ష్యాన్ని పెట్టి ప్రజలకు వినిపిద్దాం. నువ్వు అసలు ఎట్లా ఏంటి, నీ కన్నుల బావటం, నీ జీవిత చరిత్ర, సెల్ ఫోన్ వైర్తో ఉరేసుకుపోయిన సంగతి ఇవన్నీ సమస్త ప్రజలకు తేటగా తెలియాలి కనుక సిద్ధపడి ఉండు. మొత్తం చెప్పాలి, అర్ధగంట అయినా సరే, 30 గంట అయినా సరే. సరేనా? ఓకే. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై మనం చేయవలసినటువంటి చదవలసినటువంటి భాగం రోమా పత్రికలో 15వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని చదవగలిగితే ఇక్కడ బహు స్పష్టంగా రాయబడి ఉన్న మాట 15:25. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు ఆ పరిచర్య చేసే చేయించు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేములోనున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము సందావేయని ఇష్టపడ్డారు. నేను పరిచర్య చేయటానికి వెళ్ళుచున్నాను అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అంటే పరిశుద్ధులు అనబడేవారు పరిశుద్ధులకు ఏం చేయాలంట? పరిచర్య చేయాలి అని రాయబడి ఉంది. ఇప్పుడు మనమంతా చెప్పుకుంటుంది ఏంది? పరిశుద్ధులకు తగినటువంటి గుణగణాల్లో పరిశుద్ధులు అనబడినటువంటి వారంట తోటి పరిశుద్ధులు అనబడే వారికి పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నల్లపాడు హోసన్న మందిరంలో మేము స్టార్టింగ్ దినాల్లో సేవకు వచ్చినప్పుడు, అది 2012 సంవత్సరం మార్చి నెల మేము వచ్చింది. 12వ తారీఖు వచ్చాం, శనివారం. 13వ తారీఖు ఆదివారం మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం ఒరిస్సా నుంచి. ఆ తర్వాత వారం పాపం విశ్వాస బిడ్డలో కొంతమంది మందిర పనులు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది గుర్తుందో లేదో మీకు, వెనక బాగా మందిరం అంతా పని చేస్తూ ఉన్నాం. అప్పుడు నేను కూడా చేస్తా ఉన్నా, అందిస్తా ఉన్నా. ఈ పక్కన ఎక్స్టెన్షన్ చేస్తా. ఏసన గారు రూమ్లు వేసుకుంటావా, స్లాబ్ వేసుకుంటావా అని అడిగినప్పుడు, రేకులు వేసుకుంటావా అని అడిగినప్పుడు, ప్రస్తుతానికి రేకులు వేసుకుంటావా అని, అప్పుడు డబ్బులు తక్కువగా ఉన్నాయి. అప్పుడు పరిచర్య చేయడానికి పిల్లలు చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం పని చేస్తా ఉన్నాం. ఈ లోపల పాప విశ్వాస బిడ్డలు అంతకుముందు సిస్టర్లకు ఉతికేవాళ్ళు కదా బట్టలు. కొంతమంది ఏం చేశారంటే మా బట్టలు ఉతికారు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద డైరెక్ట్గా ఏసన గారితో చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? వీళ్ళు విశ్వాసుల చేత బట్టలు ఉతికించుకొని పని చేయించుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పుడు మీరు చదివిన వాక్యానికను అతను చెప్పినటువంటి మాటకి ఏమైనా తేడా ఉందా? మీరు ఒకసారి చూడండి. పరిశుద్ధులకి ఏం చేయాలని రాయబడి ఉంది అని ఉందా లేదా? అంటే చెప్పినోడికి బైబుల్ తెలియదు, చెప్పినోడు వాక్యానుసారంగా నడవట్లేదు, చెప్పిన వాడు దేవుని యొక్క భయం లేనటువంటి వాడు, చెప్పిన వాడు క్రమం లేనటువంటి జీవితం చేసేవాడు. పరిశుద్ధులు అనబడిన వారు ఏం చేయాలంట? పరిచర్య చెయ్యాలి అని రాయబడి ఉంది. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఆత్మ పొందినటువంటి 7గురిని ప్రత్యేకపరచుకొని వాళ్ళు ఏం చేశారంట? మీరేం స్వార్థ పని చేయండి, మేమేమో ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం అని పరిశుద్ధులకి వంట చేయటానికి ఆత్మ పొందిన 7గురిని ఏర్పాటు చేసుకున్నారని పదాన్ని మీరు తీయొచ్చు అపొస్తలుల కార్యాల్లో. అది 6లోనూ ఉంటుంది. నేను మీకు ఇప్పుడే చూపిస్తా. 6వ అధ్యాయం 4వ వాక్యమా? 4వ. అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందునో ఎడతెగకుందామని చెప్పారు. అంటే ఇప్పుడు సేవకులు చేసేది ఏంటిది? ప్రార్థన. 3 నుంచా? కాబట్టి సహోదరులారా, 2 కూడా చదువు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి
బోధించడం మాని మేము దేవుని వాక్యాన్ని బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే మేము దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి, భోజనాలు వండి పెట్టడం కాదు మా పని. మా పని అది కాదు, మేము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఆత్మతోను ఆత్మతోను, జ్ఞానముతోను రెండోది జ్ఞానముతోను, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, మంచి పేరు పొందిన అంటే మంచి సాక్ష్యం కలిగిన, మంచి పేరు పొందిన అంటే మంచి సాక్ష్యం కలిగిన మీలో ఏడుగురు మనుషులను మీలో 7 మనుషులను ఏర్పరచు. ఏర్పాటు చేసుకోండి, మేము వారికి ఈ పని నియమించాము. మేము వారికి ఈ పని నియమితము. అయితే అయితే మేము ప్రార్థన యందు మేము ప్రార్థనలో ఉంటాం, వాక్య పరిచర్య వాక్య పరిచర్యలో ఉంటాం, ఎడతెగక ఎడతెగక అంటే ఆకుండా మేము వాక్యాన్ని ప్రకటిస్తా, ప్రార్థన చేపిస్తా, చేస్తా మేము ఉంటాం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై ఇక్కడ ఎన్ని పదాలు చెప్పారు? విశ్వాసంతోను, ఇందాక అక్కడ ఏముంది? ఆత్మతోను, జ్ఞానముతోను. అంటే 3 అనుభవాలతో ఒక విశ్వాసి పరిచర్య చేయటానికి 3 అనుభవాలు ఉండాలి. 1 విశ్వాసం ఉండాలి, 2 జ్ఞానం ఉండాలి, 3వది ఆత్మతో నిండుకొనిన వారై ఉండాలి. చెప్పండి, పరిచర్య చేయాలి అంటే ఏం చేయాలట? 1 ఆత్మతోను, 2 జ్ఞానముతోను, 3 విశ్వాసముతోను నిండుకొనిన వారై, వారు మాత్రమే పరిచర్య చేయాలంట. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధులకు పరిచర్య చేయి తగదని రాయబడింది బైబిల్. మరి ఎవరుండి పెట్టాలి? ఎవరు పరిచర్య చేయాలి? మరి ఆ చెప్పిన ఆయనకి మెంటల్ ఆసుపత్రి పోవాలి ఎరికి లెక్క అయితే. పరిశుద్ధులకి ఏం చేయాలని రాయబడింది? పరిచర్య చెయ్యాలి అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటే, పాస్టర్లు శుభ్రంగా తింటా, వచ్చిన వాళ్ళ చేత బట్టలు ఉతికించుకుంటా, ఆ పని ఈ పని చేయించుకుంటున్నారు అని పోయి నా మీద ఏసన్ గారు కంప్లైంట్ ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సమయం కలదు నాన్న, ఆ సమయం కలదు. జాగ్రత్తగా వినుము. ఇందాక నువ్వు అన్నావుగా, రేపు చెబుతాగా సాక్ష్యంలో. అన్నావా అనలేదా? ఇందాక అన్నావా అనలేదా? చెప్పావు అని అను, నువ్వే అన్నావా లేదా? అప్పుడు చేశాను దేవునిలో సరిగా ఏమన్నా చెప్పు. నువ్వు చిన్న మాట ఇప్పుడు అన్నాడు. అప్పుడు నేను చేసిన పాపం నాకు చెప్పేవాడు లేరు, మా ఇంటికి విజిటింగ్కి రాలేదు, మా ఇంటికి సరిగ్గా ప్రార్థన చేయడానికి రాలా, డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మమ్మల్ని గద్దించలా, తిట్టలా, సరిచేయలా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం, పాపంలో పడిపోయి ఈరోజు ఆ శాపాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పాడు ఆయన. అంటే ఆ రోజు చేసింది ఈ రోజు ఫలంగా ఉందా లేదా? అట్లాగే ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా ఫలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన అన్నమాట నేను చెప్పాను, రేపు ఆ మాట కూడా చెప్తాలే సాక్ష్యంలో. ఆ రోజైనా మీరు అంటారుగా, ఈ రోజు కాకపోయినా, అందుకని చెప్పించా, అంతే, ఏం లేదు. అంతేనా? రైట్. అది ఏం చెప్పుకుంటున్నావు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పరిచర్య చెయ్యాలి. ఎవరికి? వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన చేసే సేవకులకు పరిచర్య చేయాలి. ఇంకా పరిశుద్ధులు అనబడిన వారు ఎవరైనా ఉంటారు చూసారా? ఒకవేళ మంచంలో పడ్డా, ఒకవేళ సరిగా లేని వారున్నా వాళ్ళు కొంచెం ఆహారం పెట్టేయటం, కొంచెం బట్టలు అలా ఉతికేయటం, అలాంటి పరిశుద్ధులు అనబడిన విశ్వాసులకైనా మనం సహాయం చేయాలి వెళ్ళి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారై ఉన్నారో, పరిశుద్ధులు అనబడిన వారికి, సేవకులే కావచ్చు, విశ్వాసుల్లో ఉన్న వారికి కూడా ఎవరైనా మనం పోయి హెల్ప్ చేయాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యం ఊరికే రాదు. అదేమన్నా 3 దూరం లేదు, 12 వెడల్పు లేదు, చాలా పెద్దది, చాలా దూరం ఉంది. అర్థమైందా? ఏదో నాకు దొరికేస్తుంది, ఒక అంగే తెగిరి దాంట్లో పడిపోతాను, మంచి స్థలం చూసుకుంటాను అని మాత్రం ఎప్పుడు పొరపాటు మీరు అనుకోబాకండి. అది చాలా దూరం ఉంది, చాలా పెద్ద పట్టణం, అది ఇక్కడ లేదు. అది కనుక పరిచర్య చెయ్యాలి అంటే ఏం కావాలి? 1 ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ. 2వది ఏం కావాలి? దైవిక జ్ఞానం కావాలి. 3వది ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలా? విశ్వాసం కావాలి. ఈ 3 ఉంటేనే పరిచర్య చెయ్యాలి. వండాలన్నా, కడగాలన్నా, వార్చాలన్నా, పెట్టాలన్నా, ఓడవాలన్నా, తుడవాలన్నా వీళ్ళకి ఫుల్ అథారిటీస్ ఇవ్వబడ్డాయి. మరి మిగతా వాళ్ళకి? మొన్న ఎక్కడికో నేను పోయా, ఎక్కడికో పోయాను, గుర్తు రాలేదు. ఆయన అంటున్న మాట ఏం తెలుసా? నేను పోయేతలకి మా వాళ్ళందరూ రొట్టె ద్రాక్షరసం రెడీ చేసుకొని తీసుకొస్తారు మా వాళ్ళు అన్నాడు. అదేంద్రా నాయన, అట్లా చేయకూడదు కదా, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదా?
అని సరేలే వాళ్ళ క్రమం ఎట్టుందో మనకు తెలియదు అని చెప్పేసి మేము అనుకున్నాం. ఆ విశ్వాస పెట్లు రెడీ చేసుకొని తెచ్చి ఇచ్చేస్తారు. నరసరావుపేటలో తెచ్చి ఇచ్చేస్తారు. ఈ లోపల పాస్టర్ గారు వచ్చి ఇచ్చేస్తారు. మేమే చేస్తామండి. దీపాన్ని చేసుకుపోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేసి రెడీగా చేసి పెడితే పాస్టర్ గారు వచ్చి వాటిని ఇస్తారంట. ఏదో పెందుకొస్త సంఘం, పెందుకొస్త సంఘంలో ఇప్పుడు కూడా అట్లాగా ఉండదు, సేవకులే చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగకుందామని చెప్పి ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకునే వాడైన ఫస్ట్ స్థానం స్టెఫెన్కి ఇచ్చారు. స్టెఫెను, 2 ఫిలిప్పు, 3 ప్రోకోరు, 4 నికానోరు, 5 తీమోను, 6 పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యకొయ్యేవాడును అగు నికోలస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఇక చేయండి అన్నారు. పని చేయడానికి ఏం కావాలా? వాళ్ళు కూడా ప్రార్థన చేసి ప్రత్యేక పరిస్థితి వాళ్ళంట పరిచర్య చేయాలంట. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మరి అసలు వాక్యం ఇది కదా చెప్తుంది, ఇది కదా మనం నేర్చుకొని ఈ విధంగా కదా మనం ఫాలో అవ్వాల్సింది, అంతేనా కాదా? వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రత్యేక పరిచిన తర్వాత వాళ్ళు మాత్రమే వంట వార్పులు ఏ కార్యక్రమాలు అక్కడ ఆ సేవకులకి పరిశుద్ధులకి పరిచర్య చేయడం ప్రారంభించారంట. ఇలాంటి ఒక గుంపుని ఏర్పాటు చేశారంట. ఇది వాక్యం. కనుక ఎవరు పడితే వాళ్ళు ఏ పని పడితే ఆ పని ఎలా పడితే అలాగా చేయటానికి లేదు. కానీ ఇప్పుడు అంతా కలగలిపోయిపోయింది, అంతా కలగలిపోయిపోయింది. కనుక పరిశుద్ధాత్మతో జ్ఞానముతో విశ్వాసముతో నిండుకొనిన 7 వాళ్ళు ఏం చేశారంటే ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7 వాక్యం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని రాయబడింది. సంఖ్య పెరుగుతా ఉంది, పెరిగే వాళ్ళకి భోజనాలు వండి పెట్టాలి. కనుక ఇలాంటి అనుభవాల్లో వాళ్ళని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 8వ వాక్యంలో సెఫరు కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించు ఉండెను. హల్లెలూయా. ఏది? వంటొండి పెట్టేవాడికే కృప వచ్చింది, వంటొండి పెట్టేవాడికే బలం వచ్చింది, ఆత్మబలం. ప్రజల మధ్య మహత్కార్యాలు సూచక్రియలు చేస్తా ఉన్నంట. ఇదేందిరా, మనమే వాక్య పరిచయం అన్ని చేస్తుంటే వంటకి ఏర్పాటు చేయబడిన వాడు ఎంత గొప్పవాడైపోయి అద్భుతాలు ఆశ్చర్యమైన మహత్కార్యాలు చేస్తా ఉన్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన వైపు మళ్ళడం ప్రారంభించారు. ఇలా మీరు కానీ చదువుకుంటూ వస్తే వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెన్తోనంట తర్కించరు, కానీ మాటలు ఎందుకు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారని రాయబడింది. అంత జ్ఞానం ఇచ్చాడంట దేవుడు, అంత కృపిచ్చాడంట, అంత విశ్వాసాన్ని ఇచ్చాడు. ఏది? వంట చేసుకున్న ఆయనకి. మరి సేవకులకి ఎంత ఉండాలా? చాలా ఉండాలిగా. అందుకని పరిచర్య పరిశుద్ధులకు చెయ్యాలి అంటే దీనికి ఇది ఒక క్రమం ఉంది. ఏముంది? ఈ క్రమం ఉంది. ఈ క్రమంలోనే మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక దగ్గర కూడా ఫిలిప్పుని గురించి కూడా చక్కగా రాయబడింది. ఆత్మ పొందినటువంటి ఫిలిప్పు నపుంసకునికి కూడా వాక్యాన్ని ప్రకటించి ఆయన ఏం చేశాడంట, ఆ వ్యక్తి బాప్తిస్మ ఇచ్చినట్లుగా మనం 8వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాం. 38వ వాక్యం 39వ వాక్యంలో ఫిలిప్పుని గురించి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అంటే వాళ్ళు ఓన్లీ వంటకే పరిమితం అయ్యారా? కాలా, సేవకు కూడా పరిమితం అయ్యారు. వాళ్ళు వంట చేయడం ప్రారంభించారు, సేవలో కూడా వాళ్ళు ముందుకున్నారు. 2 విధాలుగా 2 అభిషేకం వాళ్ళకు వచ్చేసింది. వంటతో ఆగిపోయారా? ఆగిపోలా. వాక్యం ప్రకటిస్తున్నారు, బాప్తీసాలు ఇస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి మంచి జ్ఞానంతో వాక్యాన్ని చెప్తున్నారు. ఎవరన్నా తర్కిస్తే వాళ్ళ తర్కవాదానికి వాళ్ళు సరైనటువంటి సమాధానాలు చెప్పడానికి దేవుడు వారినంట ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. అది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య చేయాలని దానికి కూడా ఒక విధానం ఉంది.
అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు మనకి ఏమనిపించింది, మనకు ఆత్మ లేదు, వాళ్ళే చేసుకుంటారులే పదంట అటు రాకూడదు. నువ్వు కసి తెచ్చుకోవాలి, నువ్వు పౌరుషం తెచ్చుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దైవిక జ్ఞానాన్ని, మెలకు కలిగినటువంటి దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది జ్ఞానం ఎలాగుంటుందంటే చెప్తాను వినండి. మన ఇంట్లో ఎవరో ఒక పెద్ద కప్పులో జ్యూస్ తాగారు, అది సంథింగ్ అక్కడే పెట్టారు, కాలుకో దేనికో మొత్తం మీద తగిలింది, అది పగిలిపోయింది. అది నేను తిడతానని చెప్పేసి వాడు కవర్లో పెట్టేసి అక్కడ పెట్టేసి అది నాకంటే పడింది. తర్వాత చూస్తే గ్లాస్ పగిలిపోయింది. ఎవరికైతే కాను రాకూడదు అన్నారు వాళ్ళకే కాను వచ్చింది. అర్థమైందా? ఎంత తెలివి అంటే అంత తెలివి. మంచి గ్లాస్ అండి, బాగుంటుంది, స్టైల్గా ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లో వాడి గ్లాస్ అది. జాయన్న పుణ్యం అంటారు, డజన్ ఇచ్చినట్టున్నాడు, దాంట్లో ఒకటి పోయింది. అందుకే గాజు పాత్రలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి ఎవరో ఒక ఆయన ఒక కొటేషన్ పెట్టాడు, అద్దం పగిలితే అతకదని చెప్పాడు. దాని గురించి ఏదో ఉంది, ఫోన్లో ఉంది, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇప్పుడు మంచి మంచి పదాలు వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కనుక మనం ఏం చేయాలా? ఆత్మ అభిషేకమును మనం పొంది పరిచర్యలో సేవ చేసే అనుభవాలు మన ముందుకి వెళ్ళాలి. ఓకేనా? ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యాన్ని కానీ చదవగలిగితే, అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి. చూసారా? స్టెఫను యొక్క ఇంటి వారంట ప్రథమ ఫలముగా, మొదటి వారుగా, పరిశుద్ధులకు ఉపచారం చేసేవారుగా ఉన్నారు అని రాయబడి ఉంది. మరోసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15. స్టెఫను ఇంటివారు, గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటివారు? స్టెఫన్ ఇంటివారు అకయ యొక్క, అంటే ఆ గ్రామంలో సేవా పరిచర్య ఆరంభించినటువంటి ఆ దినాల్లో వాళ్ళు ప్రథమ ఫలముగా పౌలు గారికి, పరిశుద్ధులైన పౌలు గారికి ఉన్నారు. సంఘంలో మొదటి వారిగా ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియో మీకు తెలియ. అది వాళ్ళు మొదటి స్థానంగా ఉన్నారంట. కుటుంబం మొత్తం సేవకులకి సపోర్ట్గా ఉన్నారు. 2004లో ఒక పెద్ద గాలివాన్ వచ్చింది. 2004లో, క్షమించాలి, 2005లో ఒక పెద్ద గాలివాన్ వచ్చింది. అప్పుడు నేను బాప్టిజం పొందాను. 2004లో కొంచెం అట్లా హోసన్నా మినిస్ట్రీకి అట్లా టచ్ అయ్యా. 2005లో బాప్టిజం పొందా, మార్చి 5వ తారీఖు. 10వ నెలలో భయంకరమైన గాలివాన తుఫాన్ వచ్చింది. ఎక్కడ చూసినా కానీ నీళ్ళే. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. గాలి కొట్టగానే మందిరము, అప్పుడు ఇదివరకు తాటాకులు ఉండేవి తెలుసా? తాటాపాకులు గుర్రపాకాలకి ఇట్లా ఉండే, ఇట్లా కర్రలు పెట్టి ఇట్లా వేసేవాళ్ళు. సర్లని చెప్పేసి అక్కడికి ఫాస్ట్ గారు ఫోన్ చేసి, ఎలిషన్నా ఎక్కడో అర్జెంటుగా వచ్చేసి అన్నాడు. అద్దరాబాదరు వెళ్ళిపోయిన తర్వాత మందిరము మెట్టుండే మందిరం ఎట్ట తిరిగింది, ఇంకా పడిపోయేటట్టు రెడీగా ఉంది. వానలో తడుచుకుంటా నేను ఇంకొక కుర్రోడు పోయి ఆ కడ్డీలు పెట్టేసి పడకుండా సపోర్ట్లు పెట్టి గట్టిగా కట్టి పడేసాం. వాలిపోయింది, పక్కకి తిరిగిపోయింది. అప్పుడు ఏసన్న గారి వాళ్ళకి చెప్పాం, కొంచెం ఉంటే మందిరం పడిపోయేది. ఆ మందిరంలో ఒక భాగం సేవకులు ఉంటారు, మంచం మీద కూర్చున్నారు, అంతా తడిసిపోయింది. తాటాకు అన్ని నిండిపోయినాయి. వండుకోవటానికి కూరగాయలు లేవు, ఏమి లేవు. మగపిల్లలు, బ్యాచులర్స్ అనమాట వాళ్ళు. ఇంకా నన్ను పిలిచిన తర్వాత వచ్చి మా అమ్మోళ్ళకి ఇంటికి వెళ్ళి, మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది అప్పట్లో, మా అమ్మోడితో చెప్పి, మా అన్నోళ్ళకి అన్నం లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరున్నారు, భోజనం వండమ్మా అని చెప్పా. సర్లేని చెప్పేసి వండుతామని చెప్పేసి
వెంటనే చికెన్ తెప్పించి చక్కగా బిర్యానీ అనేది వండి రెడీ చేసి మేము తీసుకెళ్ళాం. అప్పుడు మా పిన్ని వాళ్ళతో చెప్పారు. మా పిన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దమ్మలు పిన్ని వాళ్ళందరూ ఉన్నారు. పొద్దున ఒకళ్ళు తేవాలి, సాయంత్రం ఒకళ్ళు తేవాలి, పొద్దున ఒకళ్ళు తేవాలి, సాయంత్రం ఒకళ్ళు తేవాలి. వాన తగ్గిపోయేంత వరకు మనమే వండి పెట్టాలి అనుకున్నాం. ఈ లోపల వాళ్ళు చూడటానికి వచ్చారు. వాన పడింది, మందిరం ఎట్లాగుంది ఏంటి, సేవకులు ఉన్నారు అక్కడ, పాపం వాళ్ళు ఎట్ట తిన్నారు ఏంటా అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము క్యారేజ్ రెడీ చేసుకెళ్ళి అక్కడ పెట్టగానే మరి ఎంత తింటారు, తినలేరు కదా. మేము పొద్దునకి మధ్యాహ్నానికి వండి పెట్టుకొని వెళ్ళిపోయాం. సాయంత్రం మా పిన్ని వండి పెడతాను. ఇక వచ్చేవాళ్ళు తిని వెళ్ళడం ప్రారంభించారు. వండి పెడతా ఉంటే వాడు తినంగా మిగిలింది వేరే వాళ్ళు వచ్చి తిని వెళ్తా ఉన్నారు. అట్లా 4-5 రోజులు భయంకరమైన వాన అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసి అన్ని స్తంభాలు వేసి కర్రలేసి బాగా గట్టిగా కట్టేసి ఆ తర్వాత దైవజనేశ్వర గారితో చెప్పిన తర్వాత స్థలం చూడండి అంటే అప్పుడు మా మేనమామ స్థలం వేరే ఆమెకి ఇవ్వాలని పెట్టాం. 7 సెంట్ల స్థలం సేవకి ఇవ్వాలనుకుంటే ఆ వడ్డీలు తీసుకొని వడ్డీ డబ్బులు అడుగుతారని చెప్పేసి ప్రార్థనకు వచ్చేది కాదు. నాకు ఇప్పుడు కుదరదులే, రేపు వస్తాను, ఈసారి వస్తాను అని చెప్పేది. అప్పుడు నేను చెప్పాను మా మావితో, నువ్వు ఎవరికైనా దేవుడికే ఇస్తున్నావు, మంచి సావాసానికి ఇవ్వని చెప్పి ఆ 7 సెంట్లు మా మావయ్య దగ్గర ఒప్పించుకొని మందిరానికి ఇప్పించేసాం, రాపిచ్చేసాం కాగితం. ఆ తర్వాత మందిరం కడతా ఉన్నాం. ఇంకా ఎదురుగోడ స్థలం ఉంది, అది మా పెద్దమ్మోడది, పక్కన ఆ వెనక భాగం. అది కూడా ఏంటి పెద్దమ్మ అని చెప్పేసి సెంటు 5,000 లెక్కన దేవుని మందిరానికి అడిగి రిక్వెస్ట్ చేసి 13 సెంట్లు 65,000 రూపాయలుగా మాట్లాడాం. 13 సెంట్లు దేవుని మందిరానికి ఇవ్వమని. ఇవాళ 2.5-3 లక్షలు ఉంది అక్కడ సెంటు, 3 లక్షలు ఉంది అక్కడ. 5,000కే ఇప్పించాం సెంటు స్థలం. అట్లాంటిది 13 సెంట్ల స్థలం, అది కూడా వేసి ఆ పక్కన రూములు వేసాం. ఆ తర్వాత చాట్లేదని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర 4 సెంట్లు ఉంటే అర్థమైందా, ఆయన దగ్గర కూడా 20,000కి ఇప్పించి 4 సెంట్లు కొన్నాం. ఇప్పుడు అది కూడా చాలక ఇంకా అవతలకి వేసేసి పెద్దగా కట్టిపడేశారు మందిరం. అప్పుడు లెగిస్తే మందిరం దగ్గర ఉంటా సేవకులతో తిరగటమే మా పని. సేవలోనే ఉండేవాళ్ళు ఎక్కువ. మందిరం 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 మందిరం. మనకి 2005 నుంచి 2025 ఏళ్ళు వచ్చేతలకి అప్డేట్ అయిపోయాం మనం. ఆదివారమే మనకు మందిరం. మేము ఎప్పుడు లెగిస్తే పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళిపోవటమే, నైట్ ఉండంటే ఇక్కడ ఉండటమే, కూటానికి వెళ్ళాలి వచ్చేయంటే వెళ్ళటమే. విజిటింగ్ మా నాన్న తీసుకెళ్తారండి పాస్టర్ గారు వాళ్ళు విజిటింగ్లు. మా నాన్న విజిటింగ్కి వెళ్తాడు, ముసలాయన పెద్ద ఆయన కదా. మా నాన్నని దేవకుమార్ పాస్టర్ గారు వేరే వాళ్ళు విజిటింగ్ తీసుకెళ్ళేవాడు, విజిటింగ్కి వెళ్ళేవాడు. అంకుల్ రాండి విజిటింగ్కి వెళ్దామంటే సర్లే అని చెప్పి మా నాన్నది ఎక్సల్మెంట్ వేసుకుని ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు విజిటింగ్లు చేసుకొని వచ్చేవాళ్ళు. ఫస్ట్లో మమ్మల్ని తిట్టేవాళ్ళు కదా మా నాన్న వాళ్ళు, అలాగ మారిపోయారు. కనుక మనము ప్రథమ ఫలంగా ఉండాలి. ఆ దినకాలాల్లో మేమే అప్పుడు మొదటి వారంగా ఉండేవాళ్ళం. ఏదైనా కావాలన్నా, తీసుకెళ్లాలన్నా, చెయ్యాలన్నా, అద్దెలు కట్టాలన్నా, మందిరానికి సంవత్సరానికి 10,000 అద్దె కట్టాలి లీజు. ఇలాగ అన్నిట్లో ప్రథమ స్థానంలో ఉండేవాళ్ళం. చర్చికి బోరేయించాడు మా నాన్న, మట్టి తోలు ఇచ్చాడు, మేము సేవలో ఉన్నామని చెప్పేసి యోసన మందిరానికి. అంటే చేసింది గొప్పతనం కాదు కానీ చెప్తున్నా, ఆ ఫలం ఎక్కడికి పోదని చెప్తున్నా. ఆ ఫలం ఎక్కడికి పోదు, మన తల్లిదండ్రులు చేసిన ఫలాలు కూడా మనకు వస్తాయి. మనం ఎంత దేవుళ్ళో ఉంటామో ఆ ఫలం నీతోనే పోదు. నశించుడు సిద్ధమయ్యున్న వారి దీవెనలో నా నెత్తి మీదకి వచ్చిన పదం యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మనం చదివారు. ఎంతమంది గుర్తుందో ఒకసారి ఆ మాట చదవండి, చదివిన వాళ్ళు గుర్తుండే. యోబు గ్రంథం 29వ అధ్యాయం 2వ పార్ట్లో 15లోను 16లోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటా, చూడొచ్చు. 13లోనా? రైట్, 13. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెనలో. ఇప్పుడు నేనున్నానండి, ఇంక నేను సాగడానికి సిద్ధమై ఉన్నా అనుకోండి, నా దీవెనలు ఎవరికి వస్తాయి? పిల్లలకు వస్తాయిగా, వస్తాయి. అదే అన్నాడు, నశించుడు సిద్ధమయ్యున్న వారి దీవెనలో. ఇక చనిపోతారు, వాళ్ళ దీవెనలు నా కోసం రెడీగా ఉన్నాయి అంటాడు ఆయన, సిద్ధముగా ఉన్నాయి అంటాడు. కనుక మన దీవెనలో మన పిల్లల మీదకి రావాలి, మీ దీవెనలో మీ పిల్లల మీదకి రావాలి. అర్థమైందా? మరి వాళ్ళు అట్లా దేవుల్లో ఉన్నారు కాబట్టి దేవుల్లో అట్లాగా పరిచర్యలో సహకారం చేస్తా, దేవునితో ఉంటా, నమ్మకంగా సేవకులతో ఉన్నారు కాబట్టి ఆ దీవెనలో నిజంగా వాస్తవానికి మాకు కూడా వచ్చాయి. మనం ఎవరికి మనుషులు చేయట్లా, మన దేవుని చేస్తున్నాం, అంతేనా కదా, మన దేవుని చేస్తున్నాం. కనుక ఆ దీవెనలు ఎప్పుడు కూడా మనకు వస్తాయి. మనం విత్తనం వేస్తే దాని ఫలాలు ఏదో ఒక రోజు తింటాం. నేరేడు చెట్టు వేసాం, కర్రల కింద పడి 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 దాదాపు దానికి ఇంచుమించుగా 8 ఏళ్ళు, ఆ చెట్టుకి 7 ఏళ్ళు నలిగిపోయింది.
ఇదివరకు అక్కడ తుమ్మ ముద్ర ఉండే, ఎంత ముద్ర మీకు గుర్తుందో లేదో, దాని మధ్యలో కర్ర వేసేసి వంగిపోయి తర్వాత అది వంక తీరి పైకి వచ్చింది. అది ఈ మధ్య 2 గెలలు వేసింది. అది ఉడతలు కొన్ని తిన్నాయి, తర్వాత రాలిపోయింది, మొదటి కాపు వచ్చింది. అవతల చెట్టు చూడండి, సీతాఫలం చెట్టు, అది కూడా ఈ సంవత్సరం దాదాపు 50 కాయలు కాసింది. ఇక్కడ జామ చెట్టు చూడండి, అది కూడా కాయలు కాసింది. ఇక్కడ బాదం చెట్టు చూడండి, ఇది కూడా కాయలు కాసింది. అది వెనక చెట్టు వేసి అది కూడా కాయలు కాసింది. విత్తనం వేస్తే ఏదో ఒక రోజున ఏమొచ్చింది? ఫలం. మనం చేసిన కష్టార్జితం, మనం చేసిన పరిచర్య, మనం చేసిన ఉపచారమును హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం దేవుడు మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదని ఉంటుంది. ఆ పదాన్ని కూడా మరొకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 లేదా? మీరు పరిశుద్ధులు చేసిన ఉపచారమును ఇంకనూ మీరు చేయుచుండుట చేత ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదని ఉందా లేదా? ఎన్నుంది? 11:6లోనేనా? 6:11లోనేనా? 6:10 10, 11 రెండిట్లో ఉంటది. రైట్. అంటే దేవుడు మర్చిపోతాడా? చదువు నా మాట క్లారిటీగా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి మీరు ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు కాదు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఏ పరిశుద్ధులు అనబడిన వారికి ఎవరికి ఉపచారం చేసినా దేవుడు మరచుడుగా న్యాయశ్రైన దేవుడు మాత్రం కానే కాదు. అర్థమైంది మీకు? దేవుడు మర్చిపోడు. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువజాలను అని బైబుల్ చెప్తుంది. వారైనా మర్చిపోతారు లోకంలో నీ ద్వారా మేలు పొందిన వారు. ఫర్ ఎగ్జాంపుల్, పానదాయకుల అధిపతి మర్చిపోయాడా? మర్చిపోలేదా? మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. అంటే మన దేవుడు మర్చిపోయే దేవుడు ఎంత మాత్రము కూడా కానే కాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిచర్య అనేది పరిశుద్ధులకి ఖచ్చితంగా చెయ్యాలి. పరిశుద్ధులకు తగిందే పరిచర్య. ఏం చేద్దాం ఇప్పుడు? మా ఇంట్లోనే మేమే చేయలేకపోతున్నాం, మళ్ళా ఇక్కడికి వచ్చి చెయ్యాలంటే మా దొంప దిగిపోతుంది అనుకుంటామా? పొలం పని చేసుకోవాలా, ఇంట్లో పని చేసుకోవాలా, మన చర్చిలో పని చేసుకోవాలా? చెప్పండి, చేయాలా? అది చేయాలి. చేస్తేనే ప్రతిఫలం. దేవుడు మర్చిపోడు. కష్టమే కావచ్చు, ఒక్కోసారి బాధగానే ఉండొచ్చు, కొన్నిసార్లు కుదరకు కూడా పోవచ్చు, అయినా దాన్ని ఎంచుకోవాలని ఉంది. మేలుకరమైన వాటిని ఎంచుకుంటే మన ఫలమే ఉండదు, కానీ కష్టమైన వాటిని మనం ఎంచుకోవాలి. అది అందుకే మోషే ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఎందు ఆయన దృష్టి నిలిపాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. అల్పకాల పాప భోగములు అనుభవించడం దేవుని ప్రజలతోనే శ్రమ పడాలి. శ్రమను కోరుకున్నాడు ఆయన. దేవుని ప్రజలతో శ్రమ పట్టం కోరుకున్నాడు ఆయన. అల్పకాల పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని ఆయన కోరుకున్నాడు. శ్రమను కోరుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ పడాలి, లోకస్తులతో కాదు, దేవుని ప్రజలతోనే శ్రమ పడాలి. అంటే దీన్ని బట్టి ఇజ్రాయిల్తో మోషేకి శ్రమలు ఉన్నాయని అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మనల్ని బట్టి ఇతరులకు శ్రమ కలిగింది, ఇతరులను బట్టి కూడా మనకు శ్రమ కలిగింది. అది నీకు ఫలమని బైబిలే చెప్తుంది. అందుకే శ్రమలు రావటం మంచిది. అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. శ్రమలు లేకుండా పరలోక రాజ్యం లేదు, శ్రమలు లేకుండా ఫలితం లేదు, శ్రమలు లేకుండా ఆశీర్వాదం లేనే లేదు. దావీదు ఊరికనే రాజు అయ్యాడా? చెప్పండి. గొలియాతును జయించాడు, గొర్రెలు కాశాడు, మామ దగ్గర పరిగెత్తాడు, అరణ్యానికి పారిపోయాడు, వేరే రాజు దగ్గర ఉన్నాడు. చివరికి ఈయన చచ్చిపోయిన తర్వాత కదా ఆయన రాజు అయ్యింది, సింహాసనం ఎక్కింది. ఇన్ని శ్రమలు పడిన తర్వాత దావీదు ఎలాగ సింహాసనం ఎక్కాడో మనం కూడా అందరి చేత నిందలు పడాలి, అవమానాలు పడాలి, అర్పించుకోవాలి, తిట్టించుకోవాలి, మంచివాళ్ళు కాదనాలి, మీ మాట అబద్ధముగా చెడ్డ మాటలలో మీ మీద పలకాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుందని బైబిల్ చెప్తుంది. పరలోక రాజ్యం ఊరికే లేదు. అర్థమైందా? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు పడితేనే దేవుని రాజ్యం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక నశించు వారు పోయే వారి దీవెనలు అంటే ఎవరి మీదకి వస్తాయి? మన మీదకి వస్తాయి.
అందుకే మోషే చచ్చిపోయేటప్పుడు చెయ్యి ఎవరి మీద పెట్టాడు? యెహోషువ మీద పెట్టాడు. మోషే తర్వాత సేవ ఎవరికి అప్పగించాడు? పౌలు. మోషే యెహోషువ. పౌలు తిమోతి, నా కుమారుడా, నేను కనినవాడరా, పత్రికలు రాశాడు. జాగ్రత్తగా తర్వాత ఎట్లా నేను వదిలిపెడతారా చూసుకో, అక్కడ కొంతమందిని అక్కడ వదిలిపెట్టి ఆ సేవ బాధ్యతను అప్పగించి ఆయన చచ్చిపోయాడు. తనదనుకోలేదంట, ఇది దేవుంది అనుకొని జీవించాడంట. అట్లాగా ఉండాలి మనం కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయడం మంచిదా కాదా? మంచిదే, కానీ కుదట్లా. మంచిదే కానీ కుదట్లా. కనుక పరిశుద్ధులు అనబడిన వారు ఏం చేయాలా? పరిచర్య చేయాలి. ఆమేన్.